కాన్స్టిపేషన్ వల్ల యూజువల్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి హిమరాయిడ్స్ అంటే పైల్స్ అని కూడా అంటారు. సో మోషన్కి వెళ్ళినప్పుడు రక్తస్రావం అవ్వటం, చుక్క కావచ్చు, లేదంటే ఒక దారలాగా కారటాన్ని మనం యూజువల్గా హిమరాయిడ్స్లో చూసే మోస్ట్ కామన్ కంప్లైంట్. సో ఇది ఎందుకు వస్తుందంటే యూజువల్గా పేషెంట్ ఎప్పుడైనా మలబద్ధకం ఉండటం వల్ల స్ట్రెయిన్ చేసినప్పుడు ఈ లోపల నరాలు అనేవి ఇద్ది బయటకి జారుతూ ఉంటాయి. సో వీటికి యూజువల్గా 4 స్టేజెస్లో ఉంటారు. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అంటుంటాం. సో గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఉన్న వాళ్ళకి యూజువల్గా మనం మందులతో ట్రీట్ చేయొచ్చు. బట్ గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉన్న వాళ్ళకి యూజువల్గా సర్జరీ చేయాల్సిన అవసరం పడవచ్చు. సో ఇలాంటి వాటిల్లో 3, 4 ఉన్న స్టేజెస్లో సర్జరీ అనేది 2 టైప్స్ ఉంటుంది. ఒకటి నార్మల్గా ఓపెన్ సర్జరీ చేస్తాం, రెండోది మోస్ట్ కామన్ లేజర్ సర్జరీ. ఇప్పుడు ఎందుకంటే దీంట్లో పెయిన్ తక్కువ, అట్లానే పేషెంట్ రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. సెకండ్ వచ్చేసరికి ఇట్ ఇస్ కాల్డ్ ఫిషర్ ఇన్ నానో. సో ఫిషర్ అనేది ఏంటంటే అగైన్ కాన్స్టిపేషన్ వల్ల పేషెంట్ ముక్కినప్పుడు యానల్ కెనాల్లో చిన్న కట్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల పేషెంట్కి విపరీతమైన నొప్పి రావడం, మోషన్ వెళ్ళిన ప్రతిసారి చాలా నొప్పితో బాధపడుతూ ఉంటారు. అండ్ మోషన్ వెళ్ళిన తర్వాత కూడా విపరీతమైన నొప్పి రావడం మనం చూస్తూ ఉంటాం. సో దీనికి ట్రీట్మెంట్ మనం మందులతో ట్రై చేయొచ్చు. కాన్స్టిపేషన్ ఫస్ట్ తగ్గించుకుంటే మన ఈ ఫిషర్ అనేది యూజువల్గా వాటంతట అవి హీల్ అవుతాయి. కానీ కొన్ని కండిషన్స్లో రిపీటెడ్గా ఇలాంటి ఎపిసోడ్స్ వస్తున్నాయి, పేషెంట్కి తగ్గట్లేదు అంటే కనుక అప్పుడు మనం సర్జరీ చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి ఆ ఫిషర్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసి మన స్పింక్టర్ అంటాము. సో ఆ స్పింక్టర్ని కనుక రిలాక్స్ చేస్తే, మనం కొంచెం కట్ చేసి రిలాక్స్ చేస్తే పేషెంట్కి మళ్ళీ ఫ్యూచర్లో కూడా మళ్ళీ ఎపిసోడ్స్ రాకుండా ఉంటాయి. థర్డ్ కండిషన్ వచ్చేసరికి ఫిస్టులా ఇన్ నానో. ఎప్పుడైనా సరే పేషెంట్కి చీమగడ్డ లాంటిది మలద్వారం చుట్టూగా ఎక్కడైనా వచ్చినప్పుడు అది పగిలి ఒక ఫిస్టులా ఒక కనెక్షన్ లాగా మలద్వారానికి ఫామ్ చేస్తుంది. సో ఇలాంటి కండిషన్లో పేషెంట్కి పస్ డిశ్చార్జ్ అంటే చీము రావటం, ఈవెన్ అడ్వాన్స్ స్టేజెస్లో మలం కూడా పక్కనున్న ద్వారం నుంచి రావటం మనం చూస్తూ ఉంటాం. సో దీనికి ఇది మందులతో తగ్గే కండిషన్ అయితే కాదు, దీనికి ఖచ్చితంగా సర్జరీ అనేది చేయాల్సి ఉంటుంది. సో మనం సర్జరీ అగైన్ ఇందులో కూడా ఓపెన్ కానీ లేదంటే లేజర్ టెక్నిక్ కానీ యూజ్ చేసి మనం ఆ ఫిస్టులా ట్రాక్ ఎంటైర్ ట్రాక్ని కనుక మనం తీసేస్తే పేషెంట్కి పర్మనెంట్ రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ.